సెక్యూరిటీ సార్ సార్ అశ్విన్ బైక్ ఉంది, తను కంపెనీకి వచ్చాడా? ఇంతకు ముందే వచ్చాడు సార్. అమృత పెళ్లికి వెళ్ళినవాడు అప్పుడే వచ్చేసాడా? అశ్వినే కాదు సార్, ఆనంద్ కూడా వచ్చింది. వాట్? ఆనంది కూడా వచ్చిందా? అవును సార్. మిత్ర, ఆనంది ఊరి నుంచి వచ్చిన విషయం నువ్వు నాతో చెప్పలేదేంటి? ఈ సెక్యూరిటీ విధవ నన్ను అడ్డంగా ఇరికించేశాడు. మిత్ర, నిన్నే అడిగేది. అంటే అది నాకే సర్ప్రైజింగ్గా ఉంది. ఆనంది ఊరు నుంచి వచ్చిందన్న విషయం నాకు తెలియదు మహేష్. అశ్విన్ సరే, ఆనంది ఇంత త్వరగా ఎలా వచ్చింది? శివయ్య సెక్యూరిటీ, అశ్విన్ గురించి అడిగాడు, చెప్పావు, అక్కడితో ఆగచ్చు కదా. ఆనంది కూడా వచ్చిందని వాగుతావు ఎందుకు? నీకు అసలు మైండ్ ఉందా? ఏం మేడం, అలా చెప్పకూడదా? పోవయ్యా. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి సీరియస్గా ఆలోచిస్తే నాకు ఒక డౌట్ వస్తుంది ఆనంది. ఏంటి? సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో నీ మీద కుట్ర జరగడం వెనక ఎవరి హస్తమో ఉంది. ఇది నీ మీద కావాలని చేసిన కుట్ర అనిపిస్తోంది ఆనంది. ఆ కుట్ర చేసిన వాళ్ళెవరో బయటపడాలి అంటే ఈ విషయం మహేష్ గారికి తెలియాలి. అయ్యో అశ్విన్, మహేష్ సార్కి అస్సలు తెలియకూడదు. అంతమందికి తెలిసాక ముఖ్యమైన మనిషి, అది కూడా మన క్షేమం కోరే మనిషి మహేష్ సార్కి తెలిస్తే ఏమవుతుంది? అయ్యో అశ్విన్, మహేష్ సార్ నీలాగా నిదానంగా ఆలోచించరు.